హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా తేదీలనైతే విడుదల చేసిందనమాట. ఏ తేదీ నుంచి ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు, అలాగే ఎవరెవరికి అనగా ఏ లిస్టులో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను జారీ చేయడం జరుగుతుంది. మీకు ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంటే ఇల్లు వస్తుందా లేదా? ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? ఏం చేస్తే ఇల్లు వస్తుంది? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు రెగ్యులర్‌గా కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము మొదటి విడత కింద ఇందిరమ్మ ఇండ్లను నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున పంపిణీ చేయడం అయితే జరిగింది. అయితే చాలా వరకు కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బిల్లులు కూడా ప్రతి వారంలో సోమవారం నాడు బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇక్కడ వరకు బాగుంది. ఇకపోతే రెండో విడతకు సంబంధించి చాలామంది కూడా దరఖాస్తులు చేసుకో ఉన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం. ఇక ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఈ నెలాఖరు నుంచి అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా జారీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఈ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళను 3 కేటగిరీస్‌గా డివైడ్ చేశారు. L1, L2, L3 కేటగిరీ. L1 కేటగిరీ వచ్చి ఎవరెవరు అంటే, వాళ్ళకి సొంత స్థలం కలిగి ఉంటారు. ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అనేది ఉండదనమాట. దానికోసం అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చేసేశారు. L2 కేటగిరీలో వచ్చి వాళ్ళకి సొంత స్థలము ఉండదు, అలాగే సొంత ఇల్లు కూడా ఉండవన్నమాట. రెండూ లేనటువంటి లబ్ధిదారులందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. L3 కేటగిరీలో వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఉంటుంది, స్థలం కూడా రెండూ కూడా ఉంటాయన్నమాట. సో వీళ్ళకి ఏం అవసరం లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా L3 కేటగిరీలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మెయిన్‌గా ఈ ఇందిరమ్మ ఇండ్లను ఎవరికి పంపిణీ చేస్తారంటే, ఫస్ట్ వచ్చేసి L2 కేటగిరీ, దాని తర్వాత L1 కేటగిరీ. L1 కేటగిరీల వాళ్ళకి మాత్రము ఇంటి నిర్మాణం కోసం వాళ్లకు విడతల వారీగా రూ. 5,00,000 తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్నైతే అందజేస్తుంది. ఓకేనా? సో ఇలాగా 3 కేటగిరీలుగా డివైడ్ చేసి L1, L2, L3 ఇందులో L1, L2, L2 కేటగిరీ వాళ్ళకైతే ఇప్పుడు రెండో విడత కింద ఈ నెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు. మీరు ఏ లిస్టులో ఉన్నారో ఒకసారి ఆన్లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకోండి. ఆన్లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు 1 బై 1 చెప్తాను ఇప్పుడు. ఓకేనా? సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. వెబ్సైట్‌లోకి వచ్చి ఇక్కడ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ లిస్ట్ టైప్ ఉంటుంది. ఈ పర్సన్ వచ్చేసి లిస్ట్ 2లో ఉన్నారు. దాని తర్వాత రిమార్క్స్ ఉంటుంది, అప్లికేషన్ స్టేటస్, ఇలాగా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మెయిన్ మీరు ఇక్కడ లిస్ట్ టైప్ చూడండి. దాని తర్వాత అప్లికేషన్ స్టేటస్ కూడా చూడండి. చాలా వరకు కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తూ ఉంటుంది. కొంతమందికి వచ్చేసి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, కొంతమందికి వచ్చేసి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్. బట్ మోస్ట్లీ ఎక్కువ మెంబర్స్కి వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే చూపిస్తుంది. ఇలాగ ఎందుకు చూపిస్తుంది అంటే, మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా ఎంపీడీఓ ఆఫీస్లో వెరిఫై కాలేదని అర్థం అనమాట. సో ఒకసారి వెళ్ళి అక్కడ కనుక్కోండి. మీకు ఎవరికైనా ఇలా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తున్నట్లయితే కనుక్కొని మీకు అక్కడ ఏం చెప్పారో కమెంట్‌లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నేను ముందు వీడియోస్‌లో మీకు తగినటువంటి సమాచారాన్ని తప్పకుండా అందజేస్తాను.
ఇలా ఎవరికైనా ఉన్నట్లయితే ఇల్లు శాంక్షన్ కాదండి. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ అయితేనే కదా మీరు ఎలిజిబులా లేదా అని డిసైడ్ చేస్తారు. అందుకోసం చెప్తూ ఉన్నాను. ఓకేనా? ఇలాగా చెక్ చేసుకొని మీకు ఈ అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుందో క్లియర్‌గా నాకు కామెంట్‌లో కూడా పెట్టండి. మీరు కూడా తెలుసుకోండి. ఓకేనా? ఇక ఈ రెండో విడతకు సంబంధించి కొన్ని ఏరియాలకు సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు అయితే గ్యాదర్ చేసి తీసుకువచ్చాను. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా. వాటిని మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఇది డిస్టిక్ మేడ్చల్ మల్కజ్గిరి డిస్టిక్. కాన్స్టిట్యున్సీ వచ్చేసి కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ. మండలం మున్సిపాలిటీ కూడా కుకట్పల్లి. అలాగే వార్డ్ వచ్చేసి ఓర్డ్ బోనేపల్లి అనమాట. ఓకేనా? ఈ యొక్క గ్రామం లేదా వార్డుకు సంబంధించినటువంటి లిస్ట్ ఇది. సో, ఇందులో ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. నేమ్స్ వైస్‌గా అన్నీ ఇచ్చేసున్నారు. దాని తర్వాత ఇక్కడ రూఫ్ టైప్ ఇచ్చున్నారు. వాల్ టైప్ ఇచ్చున్నారు. ప్రెజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఇచ్చున్నారు. కొంతమంది ఓన్ లేదా కొంతమంది రెంట్ అని ఇచ్చున్నారనమాట. ఓకేనా? ఇలాగా ఈ లిస్టుల్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. మోస్ట్‌లీ రెంటెడ్ హౌస్‌లలో ఎవరైతే ఉంటారో, ఇంటి స్థలము సొంతంగా, ఇల్లు సొంతంగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు శాంక్షన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది కేవలం ఒక లిస్టే అనమాట. సో, నేను కొంతమంది నేమ్స్ మాత్రమే తీసుకొచ్చాను. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఈ లిస్ట్‌ను పోస్ట్ చేస్తాను. క్లియర్‌గా ఇంకా చెక్ చేసుకోండి. ముందు ముందు వీడియోస్‌లో మీకు ఖచ్చితంగా అన్ని ఏరియాలకు సంబంధించిన లిస్టులు గేదర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇక లిస్టులలో పేర్లు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంజూరు పత్రాలు ఇలాగ పంపిణీ చేస్తారండి. మంజూరు పత్రాలను కూడా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడవచ్చు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి మనకు ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి 5,00,000 రూపాయలు ఆర్థిక సహాయము పూర్తి సబ్సిడీతో మంజూరు చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఈ మంజూరు ఉత్తర్వులు అందిన 45 రోజుల లోపల ఇంటి నిర్మాణ పని మొదలుపెట్టి సంవత్సరం లోపల ఇంటిని పూర్తి చేసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. కొన్ని రూల్స్ అనేటువంటివి ఇక్కడ మీరు పాటించవలసిన రూల్స్. ఓకేనా? ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగులు విస్తీర్ణం తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా ఆర్‌సీసీ స్లాబ్‌తో నిర్మించుకోవాలని చెప్తూ ఉన్నారు. 2 గదులతో పాటు వంటగది, మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాలని కూడా రూల్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. తప్పనిసరి లబ్ధిదారుడు అనర్హతగా తేలిన, నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మించుకున్నట్లే అని తేలిన ఇంటిని మంజూరును రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు. అప్పటి వరకు చెల్లించిన బిల్లు మొత్తం కూడా ఆర్ఆర్ చట్టం ప్రకారం తిరిగి వసూలు చేసుకున్నట్టు కూడా అధికారం ప్రభుత్వానికి అయితే ఉందన్నమాట. ఇంటి నిర్మాణానికి మంజూరు అయినటువంటి 5,00,000కు ఈ క్రింది చూపబడిన నిర్మాణ దశలో లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపు చేయబడ్డాయని చెప్తూ ఉన్నారు. ఇలాగా కొన్ని రూల్స్ అనేటువంటి వాటిని కూడా ఈ మంజూరు పత్రాల్లో తీసుకొచ్చారు. ఆ రూల్స్‌కి లోబడి మాత్రమే మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఫైనల్‌గా రెండో విడత ఈ నెలాఖరు నుంచి అయితే పంపిణీ చేస్తారు. ముందు ముందు వీడియోస్‌లో నేను అప్డేట్స్ అనేటువంటివి ఖచ్చితంగా అందజేస్తూ ఉంటాను. లేటెస్ట్‌వన్నీ కూడా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.